ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ భోగి వేడుకలలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. తామందరం ఒకే కుటుంబం అని తెలియజేస్తూనే ముందు తరాలకు మన పండుగల విశిష్టతను తెలియజేయడానికే ప్రతి పండుగను సెలబ్రేషన్స్ చేస్తున్నామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి పండుగ రోజు అయితే భోగి పండుగనైతే అత్యంత వైభవంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జరుపుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం. దాదాపుగా 10 ఏళ్లుగా ఇటు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనైతే ఇటు భోగి సంబరాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారిని అడుగు సార్ చెప్పండి, అసలు 10 ఏళ్ళుగా మీరు ఇటు భోగి సంబరాలను అయితే చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది అసలు భోగి పండుగ విశిష్టత ఏంది, ఏ రకంగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు? మంచిర్యాలలోని వాకర్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంక్రాంతి ఏంటంటే అన్ని సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత చెడు పోవాలనే ఉద్దేశంతో, మంచి జరగాలనే ఉద్దేశంతో మనందరికీ ఇక్కడ పొద్దున్నే స్నానం చేసి అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి మన మంటలు వేయడం జరిగింది. ఈ మంటల్లో రావి కర్రలు, మామిడి కర్రలు, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా మనం అన్ని ఆవు నెయ్యితో ఏర్పాటు చేసాం. అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిర్యాల పట్టణ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ భోగి మంటలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. మా కమిటీ సభ్యులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ జరగకుండా చేయడం ఆనవాయితీగా చేస్తున్నాం మేము వాకర్ క్లబ్ అసోసియేషన్ మంచిర్యాల తరపున. చెప్పండి, అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి, భోగిని జరుపుకోవడం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయని మీరు భావిస్తాం? ముఖ్యంగా ప్రతి సంవత్సరము వాకర్ క్లబ్ మంచిర్యాల తరపున దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మంచిర్యాలలో ఈ భోగి సంబరాలు అనేది చేయడం జరుగుతుంది. శాస్త్రీయంగా చూస్తే భోగి అనేది సూర్యుడు ఇవాళటి వరకు దక్షిణయానంలో ఉంటాడు కాబట్టి మెల్లిగా భూమికి దూరంగా వెళ్తాడు. దూరంగా వెళ్ళడం మూలంగా చలి తీవ్రత అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇవాళ భోగి సందర్భంగా ఈరోజు ఈ సమయానికి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తాడు. సో ఉత్తరాయణం అంటే భూమికి దగ్గరగా వస్తాడు. మెల్లిమెల్లిగా ఇక నుంచి భూమికి దగ్గర వస్తాడు కాబట్టి ఇవాళటి రోజున భూమికి చాలా దూరంగా సూర్యుడు ఉంటాడు కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి తాతల కాలం నుంచి, తరాల నుంచి మన ప్రజలు అనేట్టు అందరూ ఏంటంటే భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల్లో ముఖ్యంగా ఏంటంటే అందరూ అనుకుంటారు పాత వస్తువులు వేస్తారని. సో అది తప్పు. అది పాత వస్తువులు కాదు. మామిడి చెక్కలు కానీ, ఇలాంటి వేప చెక్కలు కానీ సుగంధ ద్రవ్యాలను వెదజల్లే ఆ వాయువు నుంచి, ఆ వేడి నుంచి, ఆ వాయువు నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ప్రజలకి నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి మంచి జరుగుతుందని అలాంటి కర్రలను అందులో వేసి భోగి మంటలు అనేటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చలి తీవ్రతను తట్టుకోవడానికి వేస్తుంది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఈనాటి వరకు ప్రజలందరూ మంచి పంటలన్నీ మంచిగా వచ్చి ఆ పంటలను చాలా ఎక్కువ వచ్చిన పంటల్ని ఎంజాయ్ చేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సకినాలు కానీ, అప్పలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటారు. సో ఇలాంటి కార్యక్రమం భోగి సంక్రాంతి ముందు రోజున ఈ వాకర్ క్లబ్ మంచిర్యాల తరపున ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నూతన కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో అందరూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల నుంచి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక కుటుంబ సభ్యులుగానైతే ఉంటున్నారు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదైతే వాకర్స్ ఆధ్వర్యం లోపల ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మేము చాలా ఫ్రెండ్లీ వాతావరణం లోపల ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ అనేది ఇందాక మా మిత్రుడు చెప్పిన విధంగా దక్షిణాయం లోపల సూర్యుడు భూమికి దగ్గర అవుతూ వాస్తవంగా భూమికి దగ్గర అయిన తర్వాత ఈ గ్యాప్ లోపల వాతావరణం చేంజ్ అయ్యి వాస్తవంగా చలి తీవ్రత పెరగడం వలన ఈ చలికి ప్రజలు వాతావరణం తట్టుకునే విధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగి మంటలకు అనుగుణంగా మేము ఈ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ భోగి పండుగ రోజున పళ్ళతో స్నానం చేస్తాము. స్నానం చేయడానికి ఎందుకంటే సూర్యభగవాను ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే దృష్టి దోషం ఏదన్నా ఉన్నా కానీ ఈ దృష్టి దోషం పోవాలనే ఉద్దేశం కొద్దీ ఈ పళ్ళతో స్నానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటున్నాము. ఒకరోజు భోగి, ఒకరోజు సంక్రాంతి. సంక్రాంతి రోజు సూర్యభగవానుడు మకర రాశి నుండి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. అలాగే కనుమ పండుగ అంటే ఏంది కదంటే
రైతులు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ పంటలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ పంటలతోని రైతులు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ 3 పండుగల సందర్భంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచాల పట్టణ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి వాకర్స్ క్లబ్ తరపున మేమందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటు కేవలం వాకర్స్ క్లబ్ మెంబర్స్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఇటు ఈ భోగి సంబరాల్లో అయితే పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది, మీరు పార్టిసిపేట్ చేశారు, ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి ఇయర్ భోగి మంటలు కాలుస్తాము, అప్పాలు చేస్తాము, ఇట్లా కల్లాపి చల్లుతాము, ముగ్గులు వేస్తాము, రంగులు వేస్తాము. ఫిట్నెస్ వీళ్ళందరూ మంచిగా జరుపుకుంటామండి. చాలా బాగా జరుపుకుంటాం. చూడొచ్చు ఇటు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్నారు కూడా దాదాపుగా 10 ఏళ్ళుగా తాము ప్రతి ఏడాది కూడా భోగి సంబరాలను అయితే నిర్వహిస్తున్నాం. తాము అందరము ఒకే కుటుంబ సభ్యులమని తెలుపుతున్నాయి. ఈ భోగి సంబరాలతో పాటు ఇతర పండుగలను కూడా తాము సెలబ్రేట్ చేసుకుంటున్నామంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.